ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువు వారి నామమున మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకొని ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. నీ దాసుని ద్వారా ఈ ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుటకు కృప చూపించినందుకై స్తోత్రాలు. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచినందుకు స్తోత్రం. ఈ రోజునైనా ముఖ్యంగా మీ నామమును గణపరుస్తూ, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఉండగా నీ కృప కనికరం మాకందరికి తోడుగా ఉంచండి. అనేక మంది జాయిన్ అయి దీవించబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థించడుగుచున్నాం తండ్రి, ఆమెన్. సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటరాని ఆజ్ఞల మార్గము
నీడగలవు. నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు. నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య, నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య, నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్యా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. మరొకసారి, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నాకు మరి అంతకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నాకు మరి అంతకు తెచ్చి బాగు చేయమని కోరెదన్.
మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓ సన్నా సన్నా యూదుల రాజుకే హోసన్నా. ఓ సన్నా రానున్న రాజుకే. ఓ సన్నా యూదుల రాజుకే హోసన్నా. ఓ సన్నా అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా సంగమంతా స్వరమెత్తి హోసన్నా. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా రానున్న రాజుకే.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకు అందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక రోజును దేవుడు మనకు అవకాశం దయచేశారు. మరొక రోజును ప్రసాదించిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఈరోజు ప్రత్యేకంగా దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా ఉంది: మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధిలో కనబడటం కొరకు మీరందరూ కూడా సిద్ధపడండి అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం దేవుని సన్నిధి అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. మానవుడు దీవించబడ్డానికి, మానవుడు ఆశీర్వదించబడ్డానికి, దేవుడు మానవునితో మాట్లాడడానికి దేవుని సన్నిధి దేవుడు మనతో కూడా ఉంచాడు. మన మధ్యలో ఉన్నటువంటి దేవుని సన్నిధి మనల్ని అన్ని విధాలుగా దీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మనం దేవుని సన్నిధిలోకి వెళుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం కనబడుతున్నప్పుడు గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని మనం పొందుకునే అవకాశం ఉంది. ఒకరోజు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు: అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవుడు అబ్రహామును అభివృద్ధి పొందించాలనేది దేవుని కోరిక. అబ్రహాము దేవుడు చెప్పినట్టు విన్నాడు, విధేయత చూపించాడు, తనున్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. తన బంధువులని, రక్త సంబంధికుల్ని అందరినీ కూడా విడిచి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ప్రయాణమై వచ్చాడు. విధేయత చూపించాడు. అలాంటి విధేయత చూపించినటువంటి అబ్రహామును ఆశీర్వదించాలి, అభివృద్ధి చేయాలి అనేది దేవుని కోరిక. అయితే అది ఎలా జరుగుతుంది అంటే, దేవుడు తెలియచేస్తున్న మార్గం ఏంటంటే, నాకు నీకు మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని చెప్పాను. అభివృద్ధి పొందిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనకి కూడా మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు, మీరు ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఖచ్చితంగా వెళ్తారు, యేసు ప్రభువుని నమ్ముకోండి అని మనం తెలుసుకున్నాం. అదే ఆలోచనలో ముందుకెళ్తా ఉన్నాం. అయితే దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి. ఫస్ట్ తన గురించి తను తెలియచేస్తున్నాడు. మనం దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఆయన సన్నిధిలోకి వెళుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానీ కొన్ని సందర్భాలలో మనం కృంగిపోతున్నాం, దిగులు చెందుతున్నాం, కొన్నిటికే దేవుడిని పరిమితిని చేస్తున్నాం. ఇదే దేవుడు చేయగలడు, ఇది దేవుడు చేయలేడేమో అని అనుకుంటున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, అన్నిటి మీద అన్నిటికంటే కూడా నేను శక్తి గలవాడిని అని అబ్రహాముకు తను బయలుపరుచుకుంటున్నాడు. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడును. ఒకదానిని చేయడానికి నాకు శక్తి ఉంది, మరొక దాన్ని చేయడానికి నాకు శక్తి లేదు అని కాదు. ఏదైనా చేయుటకు శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఆమెన్. ఆయన సమస్తము చేయగలడు. కాబట్టి ఆయన సర్వశక్తి గల దేవుడు. ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడిచ్చే ఆశీర్వాదము, అభివృద్ధి అన్నీ కూడా మనం పొందుకోవడానికి ఒక మార్గాన్ని అబ్రహాముతో దేవుడు తెలియచేస్తున్నాడు. అదేమిటి అని అంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవయ్యుండుము. నా సన్నిధిలో నడుచుచు, నా సన్నిధిలో జీవించు. నడుస్తూ అంటే అర్థం ఏంటంటే జీవిస్తూ. ప్రతిరోజు కూడా దేవుని సన్నిధితో నడవాలి, ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా నడవాలి, ప్రతిరోజు దేవుని వాక్యంతో నడవాలి. ఎప్పుడైతే మనం దైవికమైనటువంటి విధానములో ప్రతిరోజు కూడా దేవునిలో నడుస్తూ ఉంటామో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయనతో మనం నడుస్తున్నప్పుడు, ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు.
అందుకని దేవుడు తెలియజేస్తున్నాడు, నా సన్నిధిలో నడుచుచు. ఎలా ఉండాలి మరి? దేవుని సన్నిధిలో నడుస్తున్నటువంటి వాళ్ళు, దేవుని సన్నిధిలో జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఈ రోజున లోకంలో కలిసిపోతున్నారు, తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని సన్నిధిలో ఉంటూ కూడా దైవికంగా లేకుండా బ్రతుకుతున్న వారు చాలామందిని మనం చూస్తున్నాం. అలాగ ఆశీర్వాదం రాదు. దేవుని సన్నిధికి వస్తూ, దేవుని సన్నిధిని కనబడుతూ, తర్వాత మరలా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ చాలామంది గడుపుతున్నారు. కానీ ఒక ఖచ్చితమైనటువంటి విధానం మనం నేర్చుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండుము. ఆయన సన్నిధిలో మనం నడుస్తూ మనకిష్టం వచ్చినట్టు చేస్తూ సాక్ష్యాన్ని కోల్పోకూడదు ప్రియులారా. ఎప్పుడు కూడా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ నిందలేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ దేవునికి మనం లెక్కప్ప చెప్పాలి గనక ప్రతి విషయంలో మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ దేవునికి సమర్పించుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మెచ్చే జీవితం మనం జీవించి దేవునిని సంతోషపరిచే వారంగా మనం మారుతాం. ఎప్పుడైతే మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనకున్నటువంటి సమస్తము ద్వారా దేవునికి మహిమ వస్తుందో అప్పుడు దేవుడు సంతోషించి దేవుడు ఏం చేస్తాడంటే అత్యధికమైనటువంటి అభివృద్ధిని దేవుడు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఆశీర్వదించబడడానికి, అభివృద్ధి పొందడానికి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి, అలాగే దేవుడు మనకు అనుగ్రహించిన అభివృద్ధితో పాటుగా పరలోక రాజ్యంలో మన పేరు ఉండడానికి దేవుని సన్నిధిలో మనం నిందారహితంగా నడిచేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, అభివృద్ధి మాత్రమే కాదు, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో నడుస్తామో పరిహారం మనకు దొరుకుతుంది. దేనికి పరిహారము అని అంటే మన పాపములకు పరిహారం దొరుకుతుంది. దేవుని వాక్యం చూస్తే నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవునికి మనం కోపం వచ్చేటట్టుగా, కోపం పుట్టించేటట్టుగా గనక మనం జీవిస్తే దేవుడు మన పాపములను పరిహరింపడు. అయితే ఎట్లా మరి? మన పాపములు పరిహరించకపోతే మనం ఆశీర్వదించబడలేం కదా. నిందారహితంగా బ్రతికితేనే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అభివృద్ధి పరుస్తానని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు కదా. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అదే అభివృద్ధిని, అదే ఆశీర్వాదాన్ని ఇవ్వాలంటే మనం కూడా ఏం చేయాలంటే మన పాపములన్నీ కూడా పరిహరింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. పాపములన్నీ పరిహరించబడాలి. కీర్తనల గ్రంథము 32వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుదాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని వాక్యం తెలియచేస్తుంది ధన్యుల గురించి. అలాగే ప్రియులారా 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. మనము దేవుని సన్నిధికి వెళ్ళి మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన అతిక్రమములు అన్నిటినీ, మన పాపములు అన్నిటిని కూడా క్షమించి ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు గనక దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధిలో నిందారహితులుగా మనం బ్రతుకుతున్నప్పుడు అబ్రహామును అభివృద్ధి పరిచినటువంటి దేవుడు ఈరోజు మనకేం చేస్తాడంటే పరిహారము అంటే మన పాపములన్నిటికీ కూడా, మన అతిక్రమములన్నిటికీ కూడా పరిహారము అనేది దేవుడు చేస్తాడు. మన పాపములను పరిహరిస్తాడు, మన అతిక్రమములను పరిహరిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో గడపండి, నిందారహితంగా జీవించండి. దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పొందిస్తాడు, ప్రతి పాపమును పరిహరిస్తాడు. దేవుని సన్నిధిలో ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు గనక దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలోకి వెళుతూ నమ్మకంగా జీవిస్తూ నిందారహితంగా బ్రతుకుతూ దేవునిని సంతోషపెట్టేవారుగా మనం ఎక్కడున్నప్పటికీ కూడా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా,
ఆఫీస్లో ఉన్నా, ఎక్కడున్నప్పటికీ కూడా దేవునిని సంతోషపరిచేటటువంటి వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరచి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధి నీకు అందుబాటులో ఉంది, దేవుని సన్నిధి మీకు దగ్గరలో ఉంది. వెళ్ళండి, దేవునికి మొరపెట్టండి, దేవునికి సమర్పించుకోండి, దైవికమైన ఆశీర్వాదముతో నింపబడండి. దేవుడు తన కృపా కనికరం మీకు మీ కుటుంబాలకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, సర్వాధికారి, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మా ప్రియులందరినీ కూడా మీరు దీవించండి. ఈ ప్రార్థనా పోరాటమును నీ దాసుని మనసులో నుంచి తీసుకొచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచినందుకు స్తోత్రం. దేవా, జరుగుతున్న ప్రతి కూడికను మీరు ఆశీర్వదించండి ప్రభువా, మీకు స్తోత్రాలు. ఆదివారం జరిగే ఆరాధనలను మీరు దీవెనకరంగా జరిగించండి. బుధవారం జరిగేటటువంటి యూత్ మీటింగును నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థన కూడికలను ఆశీర్వాదకరంగా జరిగించండి. అనేక మందికి విడుదల, స్వస్థత, నెమ్మది కలుగు చేయండి. అలాగే మా తండ్రి, ప్రతిరోజు ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా మా తండ్రి నాయనా, నీ సన్నిధిలో గడిపే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీకు వందనాలు. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి. మా దేశాన్ని కాపాడండి ప్రభువా. నాయనా, స్వస్థత లేని వారికి స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. దేవా, మీకు స్తోత్రం. గృహాలు నిర్మించుకునే వారికి సహాయం చేయండి. ప్రయాణాలలో తోడుగా ఉండండి. ఆర్థికంగా, ఆత్మీయంగా బలపరచండి. ప్రతి వ్యక్తిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఈ ఉదయకాలం మమ్మల్ని అందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రభువారి నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.